Hi guys, welcome to Stimmed AI Tech News episode 2. March 14, 2025 our date and time వచ్చేసి 1 PM. ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ లాస్ట్ 24 అవర్స్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయి, AI మార్కెటింగ్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయి ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇప్పటికీ ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇవాళ AI టెక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ రిలేటెడ్. గూగుల్ ఇన్నాళ్ళు మీకు ఏదైనా సెర్చ్ రిలేటెడ్ యాడ్స్ ఇవన్నీ కూడా చూపించేది. కానీ ఇప్పుడు గూగుల్ యాడ్స్లో జెమినైని యూజ్ చేస్తున్నారంట. అంటే మీ ప్రీవియస్ బిహేవియర్ బట్టి, మీ ప్రీవియస్ సెర్చెస్ బట్టి మీ బిహేవియర్ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు యాడ్స్ వచ్చేలాగా గూగుల్ జెమినైని యూజ్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ రీచ్ వస్తుంది అండ్ ఏంటంటే బెటర్ కన్వర్జన్ కూడా కనిపిస్తుంది. సెకండ్ న్యూస్ వచ్చేసేటప్పటికి ప్రెసిడెంట్ AI. ఈ టూల్ మెయిన్ స్పెషల్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక 2 ప్లేసెస్లో యాడ్స్ రన్ చేస్తారు అనుకోండి, ప్లేస్ A, ప్లేస్ B. ఈ టూల్ ఏం చేస్తుందంటే మీరు యాడ్స్ రన్ చేసే ఫార్మాట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఏ పీపుల్కి వెళ్తే బెటర్ రీచ్ వస్తుంది మొత్తం అంతా కూడా అదే స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ప్లేస్ Aలో మీరు బడ్జెట్ తగ్గించి ప్లేస్ Bలో ఎక్కువ పెట్టండి. మీకు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్ ఇక్కడ బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇటువంటి కైండ్ ఆఫ్ సజెషన్స్ అన్నీ కూడా ప్రెసెంట్ AI దగ్గర నుంచి మనకు వస్తాయి అన్నమాట. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ టూల్ యూజ్ చేయడం వల్ల ఎవరికైతే బిజినెస్ వాళ్ళకి 20% ఎక్స్ట్రా బెనిఫిట్స్ కనిపించినాయంట. అందుకని మీరు కనుక ఏదైనా 2 ప్లేసెస్లో కానీ లేదంటే ఫ్రాంచైజ్ లెవెల్ బిజినెస్కి మీరు కనుక యాడ్స్ రన్ చేస్తుంటే ఇటువంటి కైండ్ ఆఫ్ టూల్ని మీరు యూజ్ చేయొచ్చు. థర్డ్ న్యూస్ వచ్చేసేటప్పటికి మెటా రిలేటెడ్. సో అందరికీ తెలిసిందే మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కూడా వాళ్ళవే. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే వీళ్ళ యాడ్ ప్లాట్ఫామ్లో అడ్వాంటేజ్ ప్లస్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఇంకా బెటర్ కన్వర్షన్స్ వస్తున్నాయంట. వీళ్ళ ఏఐని బాగా ట్రైన్ చేశారు, దానివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే మీరు 100 రూపీస్ ఖర్చు పెట్టే చోట వీళ్ళకి 90 రూపీస్లోనే బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేస్తుందంట. మీరు కనుక ఫేస్బుక్ యాడ్స్ కనుక యూజ్ చేస్తే ఈ ఆప్షన్ ఒకసారి ట్రై చేయండి. లేదు మీరు కనుక ప్రో అనుకుంటే కనుక మీరు ఏంటంటే సేల్స్ ఫనల్స్, ద టార్గెటింగ్ లెవెల్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు అది ఫాలో అవ్వచ్చు. బట్ మీకు బెస్ట్ అనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయండి. ఫోర్త్ న్యూస్ వచ్చేసేటప్పటికి సేల్స్ ఫోర్స్ రిలేటెడ్. వీళ్ళకి ఏజెంట్ ఫోర్స్ అనేది ఒక టూల్ ఉంది. సో అది చేసే పని ఏంటి అంటే అది కస్టమర్స్తో మాట్లాడుతుంది, మీకు మార్కెటింగ్ ప్లాన్స్ ఇస్తుంది అండ్ ప్రొడక్ట్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కోర్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి మినిమల్ వర్క్ మొత్తం కూడా AI టూల్స్ కంప్లీట్ చేస్తున్నాయి. సో అందుకని మీకు కనుక ఒక పెద్ద కంపెనీ ఉంటే ఇటువంటి కైండ్ ఆఫ్ మినిమల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు AIకి లింక్ చేసుకొని సో మిగతా మేజర్ వర్క్ మొత్తాన్ని కూడా మీ టీం నాకు డిప్లాయ్ చేయొచ్చు. మీకు కనుక ఇది యూజ్ అనిపిస్తే కనుక ట్రై చేయండి. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసేపటికి లూమి AI. లూమి AIలో ఆల్రెడీ టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇమేజ్ టు వీడియో జనరేషన్ అనేది యాడ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకుని మీరు యాడ్స్కి కంటెంట్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక యూజ్ అవుద్ది అనుకుంటే ఇది ఒక్కసారి ఈ టూల్ని ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసేటప్పటికి మైక్రోసాఫ్ట్ రిలేటెడ్. మైక్రోసాఫ్ట్ పవర్ BI AI టూల్స్ని యూజ్ చేసి మీ యాడ్స్ మొత్తాన్ని చదివి మొత్తం కూడా మీకు విజువలైజేషన్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. అంటే మీకు చార్ట్ రిప్రజెంటేషన్ కానీ గ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా మీ యాడ్స్ ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. మీకు గనక నెంబర్ నాలెడ్జ్ కనుక లేకపోతే దీంట్లో ప్రిడిక్టివ్ అనాలిసిస్ కూడా ఉంది. అంటే ఈ ఫార్మాట్లో గనక యాడ్స్ రన్ అయితే మీకు ఎంతవరకు సేల్ జరగచ్చు ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తుంది. మీకు నెంబర్ నాలెడ్జ్ లేకపోతే ఈ విజువలైజేషన్స్ వల్ల మీ యాడ్ స్ట్రక్చర్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. సో మీకు గనక ఇది యూజ్ అవుద్ది అనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. సెవెంత్ న్యూస్ వచ్చేసేటప్పటికి అడోబీ సెన్సే. సో ఇది ఒక AI టూల్. ఇది ఏం చేస్తుంది అంటే మీ వెబ్సైట్లోకి వచ్చే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది అంటే ఎక్కడ క్లిక్ చేస్తున్నారు, ఏ పేజీ నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారు, ఎక్కడ కట్ ఆఫ్ అయిపోతున్నారు, ఇవంతా కూడా ఒక రిపోర్ట్ స్టడీ చేసి మీకు ఇస్తుంది. సో దీన్ని కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే ఏ కస్టమర్ ఎక్కడ డ్రాప్ అయిపోతున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్టు మన వెబ్సైట్ ఈజీగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఎయిత్ న్యూస్ వచ్చేసేపటికి హబ్స్పాట్ రిలేటెడ్. వీళ్ళకి ఒక బ్రీజ్ AI టూల్ అనేది ఉంది. దీన్ని యూజ్ చేయడం వల్ల కంపెనీస్ చాలా యూజ్ అవుతుందంట. అంటే ఎలాగంటే ఇది ఈమెయిల్స్ రాయడం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పోస్ట్ ప్లాన్ చేయడం ఇవన్నీ కూడా AI ఏజెంట్స్ యూజ్ చేసుకుని ఇదంతా కూడా ఆటోమేటెడ్ చేస్తుంది వర్క్ మొత్తాన్ని. సో దీనివల్ల ఏంటంటే మార్కెటింగ్ రిలేటెడ్ ఏదైతే వర్క్ ఉందో అది చాలా మినిమల్ అవుతుందంట. మీకు కనుక ఈ టూల్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక దీని గురించి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నైన్త్ న్యూస్ వచ్చేసేపటికి టిక్టాక్ రిలేటెడ్. టిక్టాక్ ఒక క్రియేటివ్ సూట్ రిలీజ్ చేసింది. అది ఒక AI టూల్. మీరు ఏదైనా ఒక వీడియో కనుక అప్లోడ్ చేస్తే అదే సీన్ డిటెక్షన్, నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం ఇవన్నీ కూడా దాంట్లోనే జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న టూల్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అందులో కూడా రావచ్చు. ఇండియా అవైలబుల్
రీయూజబుల్ టూల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. 10th న్యూస్ వచ్చేటప్పటికి అడోబీ రిలేటెడ్. అడోబీ అథెంటిసిటీ ఏఐ టూల్ అనేది ఉంది. సో అది దేనికి యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా యాడ్స్కి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ యూజ్ చేస్తుంటే ఇది మొత్తం స్టడీ చేసి మొత్తం రియల్ ఆర్ సేఫ్గా ఉందో లేదనే చెప్తుంది. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల ఎండ్ కస్టమర్ వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలాగా ఈ కంటెంట్ మొత్తం స్టడీ చేసి మనకు ఒక ఎండ్ రిపోర్ట్ లాగా ఇస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు మీ యాడ్ స్ట్రక్చర్స్ కానీ మీరు యాడ్ ఫార్మాట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ 24 అవర్స్లో ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా అప్డేట్స్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక ఏఐ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సర్వీస్ కావాలంటే కాంటాక్ట్ us టుడే. సూర్య సైనింగ్ ఆఫ్.